ఆఫీస్ నుంచి స్ట్రెస్ఫుల్ గా ఇంటికి వచ్చి అలా టీ తాగుతూ ఏదన్నా రిలాక్స్ అయ్యే ప్రోగ్రామ్ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే నీలాంటి వాళ్ళ కోసమే మీ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ అంతా పోయి ఫన్ ఉండలాగా F2 ఫన్ అండ్ ఫిట్నెస్ అనే మంచి చాయ్ బిస్కెట్ లాంటి కాంబోతో వచ్చేస్తున్నాను నేను మీ ముందుకి. పసందైన మాటలతో, ఫన్నీ ముచ్చట్లతో, ఆరోగ్య సూత్రాలతో, ఆధ్యాత్మిక విశేషాలతో మీ బుర్రకి పదును పెట్టే క్రేజీ క్వశ్చన్స్ తో అది ఫన్ అయినా, ఫిట్నెస్ అయినా, మెంటల్ ఫిట్నెస్ అయినా అన్ని మేళవించిన కార్యక్రమం ఇది. మాటల ప్రశ్నల సమాహారం. ఆపు ఈ ప్రవాహం. షో డీటెయిల్స్ చెప్పే మా కోసం. మంగళవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు F2 ఫన్ అండ్ ఫిట్నెస్ అని వచ్చేస్తుంది మీ ఆర్జే వింధ్యా విన్స్, మన తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. హాయ్, హలో, నమస్కారం, వణకం. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ వారి వారి టైమ్ జోన్స్ ని బట్టి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ది నెంబర్ వన్ ఆన్లైన్ గ్లోబల్ రేడియో తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు F2 ఫన్ అండ్ ఫిట్నెస్ విత్ ఆర్జే వింధ్యా విన్స్. మరి ఈ షో నేను మెల్బర్న్ నుంచి నిర్వహిస్తున్నాను. మెల్బర్న్ కాలమానం ప్రకారం మనకి సమయం 10:05. మనకి సాంకేతిక సహకారం హైదరాబాద్ స్టూడియో నుంచి ప్రవీణ్ గారు అందిస్తున్నారు. అయితే ముందుగా ఈ రోజు మనతో ఒక గెస్ట్ కూడా ఉన్నారు. అందుకని మొదటి 20 నిమిషాలు మనం గెస్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తర్వాత మన టాపిక్, మన కార్యక్రమంతో మనం కొనసాగిద్దాం. ఏ టైంలో అయినా గెస్ట్ తో మాట్లాడాలి అనుకున్న, టాపిక్ గురించి స్పందించాలనుకున్న, ఏ టైంలో అయినా మీరు కాల్ చేయాలి అనుకుంటే యుఎస్ఏ నుంచి కాల్ చేసే వాళ్ళైతే 703-659-2199 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. యూకే ఆత్మీయులైతే 020-3287-8674 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసే వాళ్ళు 02-8006-8674 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇండియా నుంచి కాల్ చేసే వాళ్ళు 77-991-9889 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి కాల్ చేసే ఆత్మీయులైతే tory.live1 అని టైప్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ ఈమెయిల్ వచ్చేసి మీరు ఒకవేళ బిజీ ఉంటే ఈమెయిల్ కూడా చేయొచ్చు tory11@gmail.com కి. ఓకే, మరి ముందుగా ఈ రోజు అతిథి గురించి తెలుసుకోవాలంటే ఈయన భారతదేశంలో పుట్టి గవర్నమెంట్ సెక్టర్ లో ఐటీ ఉద్యోగిగా మెల్బర్న్ నగరంలో స్థిరపడ్డారు. మ్యూజిక్ కంపోజిషన్, మ్యూజిక్ ప్రొడక్షన్ ని ఒక వ్యాపకంగా మొదలుపెట్టి ఈ మధ్య కాలంలోనే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడే మీరు నా షోకి ముందు కరెక్ట్ గా ఆ పాట వినుంటారు, ఆ పల్లవి. అయితే మళ్ళీ ఇంకోసారి కూడా ఇంటర్వ్యూ అవ్వగానే మనం విందాము, మళ్ళీ ప్లే చేసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్. నమస్తే ప్రవీణ్ గారు, వెల్కమ్ టు టోరీ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. మీ పాట అయితే చాలా చాలా సూపర్ గా ఉంది, అద్భుతంగా ఉంది. అసలు ఆ మ్యూజిక్ ఎలిమెంట్స్, విజువల్స్ అన్ని కూడా అలా మెల్బర్న్ ని చూపించారు. ఎంత హ్యాపీగా ఉండిందో ఆ పాట చూసినప్పుడు. థాంక్యూ అండి. ఎన్ని రోజులు తీసుకున్నారు అంటే ఈ పాట కంపోజ్ చేయడానికి? లైక్ ఎంత టైం పట్టింది? అంటే విజువల్స్ కానీ, అంటే కంపోజ్ చేయడానికి ఎంత టైం పట్టింది? లైక్ విజువల్స్ ఇంకా మిగతావన్నీ ఎంత టైం పట్టింది యాక్చువల్లీ? ఈ సాంగ్ యాక్చువల్గా నేను 1 year బ్యాక్ కంపోజ్ చేసా. అంటే లైక్ రఫ్ ట్యూన్ లాగా. సో దెన్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దిస్ సాంగ్. నేనే లిరిక్స్ తర్వాత నేనే పాడుకొని దానికి ప్రోగ్రామింగ్ అంతా నేనే చేసుకున్నా. తర్వాత ఐ మీన్ రఫ్ లిరిక్స్ యాక్చువల్ కాదు, రాసుకొని ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఊరంతా తిరిగాను. ఒక కొంచెం ఫాస్ట్ బీట్ ఓరియంటెడ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశాను అనమాట. సో అది బాగానే సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ 50,000 అబవ్ వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత నెక్స్ట్ లైక్ మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ లో ఒక లవ్ డ్యూయట్ సాంగ్ కంపోజ్ చేద్దాం అన్నప్పుడు సో ఈ ట్యూన్ గుర్తొచ్చి దీని మీద వర్క్ చేశాను అనమాట. లైక్ ఇంకా ఐ వాంట్ వర్కింగ్ విత్ లిరిసిస్ట్ అండ్ సింగర్స్ అని. రైట్, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. రైట్. అసలు అంటే మీరు ఉద్యోగం చేస్తూ కూడా ఇలా కంపోజ్ చేయడము ఇవన్నీ కూడా అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. లైక్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. మీరు ఎక్కువగా ఏ టైంలో కంపోజ్ చేసేవాళ్ళు? అంటే నైట్ అవ్వాలని చెప్పచ్చా? ఆఫ్ కోర్స్ నైట్ టైమ్స్ ఆఫ్టర్ 7 to 10 వరకు కూర్చునేవాడిని మ్యూజిక్ మీద. ఓకే. Usually morning 9 to 5 I will be working. So evening whenever I get time I used to focus. రైట్. ఒక్కసారి అయితే మనకు ఒక కాలర్ అయితే యాడ్ అయ్యారు, వైజాగ్ నుంచి ఒక కాలర్ యాడ్ అయ్యారు. ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే జయ గారు. నమస్తే వింది గారు. హ్యాపీ టీ టైం. నాకు హ్యాపీ టీ టైం. ఈ రోజు మనకి ఉంది, షో కూడా ఉంది. మన టాపిక్ తీసుకొని మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే మనతో ఒక గెస్ట్ ఉన్నారు, మా మెల్బర్న్ నగర వాసి ప్రవీణ్ గారు.
అంటే మొన్న మాధవ్ షోలో నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే. నా పేరు సుమా, విశాఖపట్నం నుండి. ఓకే, నైస్. చెప్పండి. ఇంట్రడక్షన్ విన్నానంటే నాకు ఒక డౌట్. మొన్న వింది గారు, మొన్న మాధవ్ షోలో, ఆర్జే మాధవ్ షోలో వచ్చిన ప్రవీణ్ గారు ఈయన వేరు కదా? ఇద్దరు మీరు ఫస్ట్ టైం కదండి టోరీకి కనెక్ట్ అవ్వడము? ఏది టోరీ రేడియోకి ఫస్ట్ టైం అండి. కాబట్టి ఆ ప్రవీణ్ గారు వేరే, మాధవ్ షోలో వచ్చిన ప్రవీణ్ గారు ఇద్దరు మ్యూజిక్ ఫీల్డే కదా, అందుకే గుడ్ క్వశ్చన్ అండి. నేను వినలేదు ఆ షో, అంటే వింటూ ఉంటాను, ఎప్పుడో మిస్ అయింటాను ప్రవీణ్ గారు అని అంత పర్టికులర్ గా వినలేదు. యా. సో జయ గారు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఒకటే క్వశ్చన్, ఒక పాట కూడా పాడించండి. ఒక క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ గా ప్రవీణ్ గారు మీకే రీసెంట్ గా మీరు కంపోజ్ చేసిన ఏదో ఫాస్ట్ బీట్ అన్నారు కదా, దాని గురించి వివరించండి. మన వింధ్య గారు అడిగిన పాట ఏదో ఒకటి పాడండి, వింటుంటాం షోలో. ఆల్ ద బెస్ట్ టు యూ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్. జయ గారు ఒక్క క్వశ్చన్, రీసెంట్ గా కంపోజ్ చేసిన సాంగ్స్ రెండు ఉన్నాయి. ఒకటి ఊరంతా తిరిగా ఫస్ట్ కంపోజిషన్, ఇంకొకటి ఇప్పుడు మనకు ప్లే అయింది. అదే నేను కొంచెం ఫస్ట్ మీ మాటల నుండే వింటున్నా, పాట వినలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ నేను సెకండ్ ఇప్పుడు కంపోజ్ చేసిన పాట గురించి నేను అడుగుతున్నాను క్వశ్చన్స్. మీకు ఫస్ట్ కంపోజ్ చేసిన పాట గురించి కూడా తెలుసుకోవాలని ఉందా? వింటుంటాంగా. ఓకే, తప్పకుండా అడుగుతాను దాని గురించి కూడా. అయితే థ్యాంక్ యూ జయ గారు. షూర్ అండి, బాయ్. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జయ గారు. ఎస్, సో అదండి, మీరు 7 to 10 మొత్తానికి అలా అంటే ఒక పర్టికులర్ స్కెడ్యూల్ పెట్టుకొని దాని మీద వర్క్ చేయడం అనేది అలా చేశారనమాట మొత్తానికి. అవును, ఒక 3 months నుంచి సాంగ్ మీద చాలా సీరియస్ గా కూర్చొని ఫస్ట్ లిరిసిస్ట్ ఎవరిని అప్రోచ్ అవుదాం అనుకున్నప్పుడు మై ఫ్రెండ్ వచ్చి రాజ్మాన్ గారు. సో హీ హాజ్ వర్క్ విత్ సిరాశ్రీ ఎర్లియర్, సో దట్స్ హౌ ఐ గాట్ హిస్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ సాంగ్ కొంచెం ట్యూన్ చాలా బాగా వచ్చిందని, కొంచెం లిరిక్స్ కూడా చాలా మెచ్యూర్డ్ గా, వర్డింగ్స్ కొంచెం మనకి అబేటూరి గారు లాగా కావాలని, సో ఐ జస్ట్ వెంట్ టు సిరాశ్రీ గారు అండ్ హి కేమ్ అప్ విత్ వెరీ గుడ్ లిరిక్స్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆయన ఇదివరకు రాజ్మాన్ గారి పాట కూడా రాశారు. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. బ్యూటిఫుల్ లిరిసిస్ట్, అసలు ఎంత బాగా రాస్తారు, చాలా బాగున్నాయి లిరిక్స్ కూడా. వెరీ సటిల్ అండ్ అంటే మంచి డెప్త్ ని, జర్నర్ లో మంచి డెప్త్ ని కూడా చూపిస్తున్నాయి. అండ్ ఎలా, హౌ డిడ్ యూ ఆల్ కొలాబరేట్? లైక్ ఇప్పుడు అర్జున్ విజయ్ గారు, మంజుశ్రీ గారు పాడారు అండ్ లిరిక్స్ ఇవన్నీ, లైక్ హౌ డిడ్ ఇట్ ఆల్ వర్క్ అవుట్? All work like it's through friends only. Like Arjun Vijay, I got contact details from Kalyani Valluriani, who lives in Melbourne. She recommended me. Okay. And there is a guy called Rexon who works as assistant to Anup Rubens Garki. He helped me with the female singer and also akkada studio booking, koncham రికార్డింగ్స్ అవన్నీ అతను హెల్ప్ చేశారు అన్నమాట. రైట్. సో రెక్సన్ గారు ఇక్కడ ఉంటారా? హైదరాబాద్. అచ్చా. ఓకే. రైట్. ఓకే. అండ్ మీరు కంపోజింగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే ట్యూన్స్, ఇప్పుడు మామూలుగా ట్యూన్ మైండ్ లోకి మనకి అంటే రావాలన్నా అవన్నీ ఎలా, హౌ డు యూ టేక్ ఇన్స్పిరేషన్? అంటే ఇప్పుడు మీరు మెల్బర్న్ లో ఉంటున్నారు, ఇండియన్ కాకుండా మీరు టైలర్ స్విఫ్ట్, కే పాప్, హిప్ హాప్స్, ర్యాప్ చాలా వింటూ ఉంటారు. లైక్ డు యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్? ఆఫ్ కోర్స్. అంటే ఇక్కడికి రాకముందు ఎక్కువ వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఓన్లీ మైకల్ జాక్సన్ గురించి తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మై వైఫ్ అండ్ కిడ్స్, దే యూస్ టు లిసన్ టు దిస్ ఆల్ లేటెస్ట్ సింగర్ సాంగ్స్ అండ్ ఆల్. సో దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ టు దట్ మ్యూజిక్ యాజ్ వెల్. But my whole inspiration is always I listen to Ilayaraja sir's music. And music na day gadavadannamata without listening to his music. So whenever I listen to his music, I get inspiration from that and I started composing. That's main inspiration for me.
రైట్. అండ్ ఎలాంటి టూల్స్ యూస్ చేస్తుంటారు మీరు కంపోజింగ్ కి? లైక్ టూల్స్ లాజిక్ ప్రో ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఓకే. ఆల్ వోకల్స్ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ రికార్డింగ్ అంతా లాజిక్ ప్రో లో చేస్తాం మేము. అంటే ఇప్పుడు దాని మీద మళ్ళీ ఓవర్లాప్ ఏమైనా నార్మల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేయాల్సి ఉంటుందా? అవసరం లేదా? లైక్ ఇఫ్ దర్ ఇస్ ఎ నీడ్ లైక్ ఈచ్ ట్రాక్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్ లో కొన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసాం అనమాట. లైక్ ఫ్లూట్ వచ్చి లలిత్ తల్లూరి అని, అతను హైదరాబాద్ లో ఉంటాడు, అతను ప్లే చేశాడు. గిటారిస్ట్ వచ్చి జోయల్ శాస్త్రి అని, తను వెరీ ఫేమస్ పాపులర్ గిటారిస్ట్, ఆయన వర్క్ చేశారు అనమాట. సో వీ హ్యావ్ యాడెడ్ సమ్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గిటార్, ఫ్లూట్ అండ్ వయలిన్. And the rest of the programming I did here, and Exxon also helped me, additional programming, all those things. Yeah. అసలు ఇంత ఎఫర్ట్ ఉంటుందన్నమాట ఒక పాట రిలీజ్ లో. లైక్ అంటే ఇప్పుడు ఫీమేల్ సింగర్స్, మేల్ సింగర్స్, లిరిసిస్ట్, దెన్ మళ్ళీ మీరు కంపోజ్ చేసిన ట్యూన్, అండ్ దెన్ దాని మీద మళ్ళీ లైవ్ ఇన్స్ట్రుమెంట్ ఓవర్లాప్ కానీ, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ విజువల్స్ అండ్ కాన్సెప్ట్స్ అంతా మీదేనా? లైక్ ఇలా అంటే విజువల్స్ అన్ని కూడా కాన్సెప్ట్ ఇలా ఉండాలి అన్నది? ఎస్ అండి, నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడే ఐ హ్యాడ్ సంథింగ్ ఇన్ మై మైండ్, ఏ విధంగా దీన్ని పిక్చరైజ్ చేయాలో కూడా. సో దట్స్ హౌ ఐ హ్యావ్ రిటర్న్ ఆల్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సాంగ్ అండ్ ఈవెన్ ద సీన్స్ అండ్ ద లొకేషన్స్. Everything except direction and photography, rest of the things I was involved completely in that. Awesome. నేను తప్పకుండా ఈ లింక్ కూడా షేర్ చేస్తాను మీ పాటది. నా ఇంటర్వ్యూ అయిపోయాక నా ఫేస్బుక్ పేజ్ ఆర్జే విన్స్ అని ఉంటుంది, అలానే నా వాట్సాప్ స్టేటస్ అన్నిట్లో కూడా షేర్ చేస్తాను. అయితే మనకి 2 కాలర్స్ ఉన్నారండి ప్రవీణ్ గారు. ముందుగా మనం శ్రీకర్ గారితో మాట్లాడేద్దాం. శ్రీకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను జపాన్ నుంచి మాట్లాడుతున్నా. జపాన్ నుంచి. మీకు ముందే తెలుసా మన ప్రవీణ్ గారు? తెలుసండి. మా బావ అయితారు. ఓకే. సో ఏమైనా సీక్రెట్స్ షేర్ చేసుకుంటారా మాతో? అంటే ప్రవీణ్ బావ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్. సో మేము కూడా చిన్నప్పటి నుంచి లైక్ ఫ్యూచర్ లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అని, like we had high hopes. Very nice. We're really impressed with this song. Ante yeah. Thank you. Ee song kuda like I was one of the earliest listeners. So intak mundu chepparu kada first inko song so first compose chesi 1 year ayindi ani. Correct. So ఆ time లో కూడా వినిపించారు, చాలా బాగుండే. So like we were all very impressed that time also. So finally it's released and I'm really glad and good job. Congrats. అంటే చిన్నప్పటి నుంచి కూడా, ముందు నుంచి కూడా ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్ అన్నారు కదా. ఎప్పుడైనా మీరు తిట్టుకున్నారా? అబ్బా ఎప్పుడు చూసినా గిటార్ పట్టుకొని, ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని ఈ పాటలు కంపోజ్ చేసి? లేదు, బాగా పాడుతుండే అప్పుడు కూడా. పాడతారనమాట? అయితే పాడిద్దాం తప్పకుండా. ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందో చెప్పండి, బాగా పాడే పాట ఏదన్నా. ఇదే సాంగే మళ్ళీ ఇంకోసారి ఆయనతోనే పాడిద్దాం. He's a very big fan of Ilayaraja, so maybe one of those. So yeah, thank you. Super Andy, thank you so much for sharing so many things, Andy Shrikar garu. Thank you. Yeah, it was pleasure talking to you. Yes, and manto matladaniki Simha garu kuda unnaru. Thank you Andy Shrikar garu. Yes, Simha garu namaste Andy. Namaste akka. Namara. Vaana meer ela unnaru? రైట్. అందులో యుఎస్ఏ లో అంటే యుఎస్ఏ నుంచి కాల్ చేస్తున్నారండి ప్రవీణ్ గారు. సింహ గారు యుఎస్ఏ నుంచి కాల్ చేస్తుంటారు. వాళ్ళకి మార్నింగ్ అన్నమాట. థ్యాంక్ యూ అండి సింహ గారు. మరి చెప్పండి, ఇంతకీ మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, సారీ నేను చూడలేదు. మనతో పాటు ప్రవీణ్ యాజ్ గారు ఉన్నారు, మాట్లాడండి మీరు. ఏమైనా క్వశ్చన్ అంటే? ఎందుకంటే యాక్చువల్ గా ప్రవీణ్ కుమార్ కోపాలో అయితే
కజిన్ బ్రదర్స్. సో అట్లా ఇంకా నాకు డౌట్ వచ్చింది, ఆ ప్రవీణ్ గారు ఈ ప్రవీణ్ గారు ఒకటైనా. ప్రవీణ్ కుమార్ కొప్పులు కాదనుకుంటా. ఐ డోంట్ థింక్ సో. కాదు. ఆయన ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు కదా ఇళయరాజా గారు ఫ్యాన్ చెప్పేసి. సో ఇళయరాజా గారి మ్యూజిక్ ఎవరికైనా ప్రాణమే వస్తుంది. ప్రవీణ్ గారి సర్నేమ్ ప్రవీణ్ యాజమానం. నేను కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తున్నానండి ప్రవీణ్ గారు? ఫుల్ నేమ్ వచ్చి ప్రవీణ్ యజమానం, బట్ మ్యూజిక్ నేమ్ ఐ కెప్ట్ ఇట్ as ప్రవీణ్ యాజ్. గుడ్ లక్ అండి, గుడ్ లక్. యువర్ వాయిస్ ఇస్ గుడ్ అండ్ చూద్దాం, మీరు పాడుతూ ఉంటున్నారు కదా, వింటా ఉంటాను. థ్యాంక్స్ ఫర్ యూ షుడ్ గెట్ గుడ్ అచీవ్మెంట్స్. ఇప్పుడు ఎందుకంటే ఇంత కాంపిటీషన్ దాంట్లో అంత ఈజీ కాదు, బట్ యూఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ అంటే వింటా ఉన్నాను. థ్యాంక్ యూ ఇందాక. థ్యాంక్ యూ అండి. సింహ గారు పాట కూడా ప్లే చేస్తాను ఈ ఇంటర్వ్యూ అయిపోయింది మళ్ళీ ఒకసారి. అండ్ మన ప్రవీణ్ గారి వాయిస్ లో కూడా విన్నాను తప్పకుండా. థ్యాంక్ యూ అండి, వింటుండండి. సో ప్రవీణ్ గారు, మనకి చాలా మంది రిక్వెస్ట్ చేశారు, మీరు ఆ పాట ఇప్పుడు ఇంకా వినిపించాల్సింది మాకు. ఇప్పుడే స్టార్ట్ చేద్దామా? మీరు పాడండి. వీఆర్ రెడీ, ఆల్ ఇయర్స్. నిన్ను చూడగానే పడిపోయానే, నీ ప్రేమలో నేను చిక్కనే, కలవేమో నువ్వు అనుకున్నానే, నన్ను నేనే గిల్లుకొని చూసానే, ఎదలు చేరిన చిత్రానివు, ఎదురై నిలిచిన చిత్రానివు, కను ముందుంచిన స్వప్నానివు, ఈయనకి వచ్చిన స్వర్గానివు, నిన్ను చూడగానే పడిపోయానే, నీ ప్రేమల్లో నేను చిక్కనే. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, మీరు బాగా పాడారు, చాలా బాగా పాడారు. యాక్చువల్లీ మీరే ఒరిజినల్ సాంగ్ పాడేసి ఉండొచ్చు కదా. కొంచెం అప్కమింగ్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ట్రై విత్ సమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ అని. సూపర్. సౌజన్య గారు కాల్ యాడ్ అయింది మీది, మళ్ళీ కట్ అయిపోయింది, కుదిరితే మళ్ళీ కాల్ చేయండి. ఎస్, అంటే ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా పోనీ పాడే ప్లాన్ ఉందా మీ కంపోజిషన్ లో, మీ ఓన్ కంపోజిషన్? ఆఫ్ కోర్స్ అండి. యాక్చువల్లీ నేను ఇంతకుముందు సాంగ్ ఒకటి డూబీ డూబీ అనే ఒక సాంగ్ ఫస్ట్ ఒకటి రిలీజ్ చేశా. అది నేనే పాడా, మొత్తం లిరిక్స్ వోకల్స్ అన్ని నేనే చేసేదానికి. సో ఈ కరెంట్ సాంగ్ వచ్చి కొంచెం ఐ వాంట్ సమ్ ప్రొఫెషనల్ సింగర్స్ హూ ఇస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అని ఐ వెంట్ ఫర్ అర్జున్ విజయ్. And so this song we are going to release in Hindi as well. In coming 2 weeks we'll be releasing in Hindi as well. హిందీలో ఎవరు అంటే పెన్ చేశారు, లిరిక్స్ అని ఎవరు రాశారు? లైక్ హిందీలో లిరిక్స్ రవి అని ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి. ఇంట్రెస్టింగ్, యాక్చువల్లీ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్. అది కూడా అఫ్ కోర్స్ మన రేడియోలో ప్లే చేయలేం, కాదంటే వీ కెన్ లిజన్, అంటే మనం యూట్యూబ్ లో అయితే తప్పకుండా వినొచ్చు. సో మీరు పాడుతున్నారు కాబట్టి మీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ? లైక్ అంటే సంగీతం నేర్చుకున్నారా లేకపోతే? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. బాగా పాడేవాడిని బాగా. బట్ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత కొంచెం ఐ స్టార్టెడ్ సీరియస్లీ కొంచెం దాని మీద ఫోకస్ పెట్టాను అనమాట. ఐ యూస్ టు రికార్డ్ మై ట్యూన్స్ ఎవ్రీథింగ్. ఒక డ్యూరింగ్ కోవిడ్ టైం నుంచి నాకు టైం దొరికింది టు స్పెండ్ టైమ్ ఆన్ మ్యూజిక్ సైడ్. సో స్టార్టెడ్ లర్నింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ keyboard as well as music production course. 5 years నుంచి I started, and ఒక 1 year నుంచి I started recording songs, everything.
రైట్ రైట్. అయితే మీకోసము ఒక సర్ప్రైజ్ ఆడియో ఉంది, విందామా? Yeah. ఆడియో బై ప్లీజ్. Praveen, congratulations on your second song release. I heard the song, it's very beautiful, very catchy and trendy and melody as well. Looks like you put a lot of effort. I really like your passion, which you want to make it as a profession. Really, it's amazing. I wish you all the best for your future projects. God bless. And on a special note, I want to share few our class experiences with audience and Vinjay Garu. అందరికీ తెలిసిందే, ప్రవీణ్ ఈజ్ మై స్టూడెంట్. He did music, he learned music production and music, a bit of music theory as well. కానీ మా క్లాస్ 1 hour supposed to be weekly 2-hour class, and the class each class supposed to be 1 hour, and it's like very into guy. మా క్లాస్ 3 hours అలా జరిగేది. ఈజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్, డీటెయిల్ టు ద కోర్. ఇదేంటి అదేంటి, ఆ కార్డ్ ప్రోగ్రెషన్ ఏంటి, ఎలాగా, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్, హౌ డూ యూ డూ ద లేయరింగ్, మిక్సింగ్, మాస్టరింగ్. అసలు we did, even it's a 6 months course, I think we did it for 9 months or so. So yeah, he's very very perfectionist, detailed to the core, as I said before. అలాగే మ్యూజిక్ కంపోజిషన్స్ వినిపించేవాడు. I still remember this నిన్ను చూడగానే ఆ సాంగ్ కంపోజ్ చేసి నాకు వినిపించినప్పుడు I like very much the hook line. Then actually this, I think if I'm not wrong, Praveen, this is supposed to be your first song, I guess, but some reason ఇది సెకండ్ రిలీజ్ అయింది. But as I said, he's a into guy and he look for the perfection. Also ఇండియా కాల్ చేసి అన్ని డీటెయిల్స్ అడిగాడు. ఎవరు బాగుంటారు సింగర్స్, లిరిక్స్, మేల్ సింగర్ ఎవరు పెట్టుకోవచ్చు, లిరిసిస్ట్ని ఎవరు చేద్దాం. అలాగే సిరాశ్రీ గారిని ప్రవీణ్కి ఇంట్రడ్యూస్ చేశాను. దెన్ ద రెస్ట్. ఆయన ఈ సాంగ్ లిరిక్ రాయడం జరిగింది. బట్ these are there are a lot of things I can talk on, but time is constrained out here. So Praveen, all the best for your future projects and future songs. Wish you all the best. ఓకే, అది ఎవరో గుర్తుపట్టే ఉంటారు. రాజమణి గారు, రాజమణి గారు ఆయన మన ఈజ్ బ్రదర్ ఆఫ్ పార్థనీమణి. మనందరికీ తెలుసు పార్థనీమణి గారి బ్రదర్. చాలా మ్యూజిక్ కంపోజిషన్స్ కూడా చేస్తుంటారు రాజనీమణి గారు. ఆయన్ని కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇన్ ద పాస్ట్, ఆఫ్ కోర్స్ వేరే ప్లాట్ఫామ్ మీద. ఎస్, మరి మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అయితే ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో అండి. హలో అండి, నమస్తే. నమస్తే, నా పేరు సందీప్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారిని రేడియోలో తీసుకొచ్చారు, వాళ్ళు చాలా ఆనందం అండి. సందీప్ గారు, తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా విన్నర్. ఎస్, వెల్కమ్ అండి, మీకు స్వాగతం టోరీ రేడియోకి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఈరోజు రియల్లీ అంటే నేను ప్రవీణ్ గారు కలిసి రాజమణి గారి దగ్గర అంటే we were doing the training music composition లో. So Praveen is always on it. Very very happy to see మీ composition బయటకు రావడము. Wish you all the best, many more compositions లా ముందుకు రావాలి. Should do a lot of projects. Often is that. Sure. Thank you, Sandeep garu.
So Sandeep Garu was the first person always who encourages me, and he is always a well wisher for me, and I'm looking forward to work with him. యా డెఫినెట్లీ అండి. వీఆర్ ఆల్సో హోపింగ్ త్వరలో మీ ఇద్దరి ఏమంటారు కొలాబరేషన్ లో ఒక సాంగ్ రావాలని మేము కూడా ఎదురు చూస్తున్నాము. Yes, sir. Sure, Hope. Yeah. But Praveen, well done. Really, అంటే you've been on it. You wanted to do, and మీరు చాలా ఫోకస్ చేసి వీడియో షూట్, ఎస్పెషలీ దిస్ వన్ వాజ్ వే అపార్ట్. మీ ప్రీవియస్ కంపోజిషన్ కంటే దిస్ వాస్ రియలీ క్లాస్ అపార్ట్. చాలా బాగుంది. ఫస్ట్ వన్ ఆల్సో వెరీ డూబా కూడా విన్నాను, చాలా బాగుండింది. నైస్ గ్రూవీ నెంబర్. కానీ దిస్ సాంగ్ వాజ్ వెరీ నైస్, ఎస్పెషల్లీ వీడియో అని తీయడము, సింగర్స్ చాయిస్. నాకు మేల్ వాయిస్ చాలా నచ్చింది యాక్చువల్లీ. ఐ రియల్లీ లైక్ ద మేల్ వాయిస్. అర్జున్ రైట్? అర్జున్ విజయ్. అర్జున్ విజయ్ చాలా బాగుంది వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలా అంటే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వరల్డ్ ఆఫ్ ప్రైవేట్ మ్యూజిక్ కూడా చాలా పాపులర్ అవుతుంది. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు సందీప్ గారు. యాక్చువల్లీ ఇప్పుడు మనము పెద్ద పెద్ద సింగర్స్ తీసుకుంటే రాహుల్ సిప్లిగంజ్ వీళ్ళందరూ కూడా మెయిన్ విన్నది ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ రిలీజ్ చేసి మెల్లగా అలా అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దృష్టిలో పడ్డం కానీ హీరోల దృష్టిలో పడ్డం కానీ ఇలా జరిగింది అని. సో ఇట్స్ డెఫినెట్లీ అంటే ఇట్ విల్ మేక్ ఎ మార్క్ అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ప్లాట్ఫామ్స్ కూడా అలానే ఉన్నాయి చక్కగా, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా. సో వెరీ వెల్ సెడ్ యాక్చువల్లీ సందీప్ గారు. I think అంటే బీయింగ్ ఇన్ మెల్బర్న్, వన్ మోర్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ మనకు ఇండస్ట్రీతో డైరెక్ట్ టచ్ ఉండదు కదా. సో ఫర్ us actually these sort of private albums will add a lot of value into what our passion is and showcase చేయడానికి చాలా బాగుంటుంది. So I think yes, yeah, that's right. And I think Melbourne is also మంచి చాలా మూవీస్ కూడా షూట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో. లోకల్ మూవీస్ కూడా తీస్తున్నారు. So hopefully in future we'll see Praveen as one of the music directors for one of the movies. Yeah, definitely correct. Definitely, yeah, that's true. Actually, local there is a lot of talent here. There చాలా మంది చాలా మ్యూజిక్ సైడ్, మూవీ సైడ్ చాలా మంది సేమ్ లైక్ ఇంట్రెస్టెడ్ పీపుల్. I met many people. I think in future Melbourne also is going to be one of the it will be a good contribution to music world, Telugu music and cinemas. Yeah. Anyways, I don't want to take more time. Thank you, India garu. Thanks for bringing Praveen on air. And Praveen, all the best. Thank you, Sandeep garu, for coming on air and sharing. అంటే మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నారు, చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి సందీప్ గారు. థ్యాంక్ యూ సందీప్. సో అది యాక్చువల్లీ మొత్తానికి పాట అయితే ఒకసారి వినాలని ఉంది. కాదంటే మనం మన ఏమంటారు కన్వర్సేషన్ అంతా ర్యాపప్ చేసేసి విందాం మళ్ళీ ఒక్కసారి. ఈ గొంతులో అయితే చాలా బాగుంది, మీ గణంలో కూడా. అసలు ఒరిజినల్ సాంగ్ మేము వెయిట్ చేస్తున్నాం, మీ కంపోజిషన్ లో మీ ఒరిజినల్ మీ గణంలో ఒరిజినల్ సాంగ్ ఏదైనా రావాలి అని. అండ్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఆల్రెడీ లైన్అప్ లో ఉందంటారా? నెక్స్ట్ హిందీ సాంగ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇట్స్ రెడీ ఫర్ రిలీజ్. ఇంకో 2 weeks లో రిలీజ్ చేస్తాం హిందీ వర్షన్ ఆఫ్ దిస్. ఆ తర్వాత ఒక్క క్వశ్చన్, సారీ టు ఇంటరప్ట్ యు, వి విల్ కమ్ బ్యాక్ టు ద ఫ్యూచర్ క్వశ్చన్స్. అది ఇప్పుడు హిందీ సాంగ్ మళ్ళీ దీని మీద అంటే రీషూట్ చేస్తారా లిప్ సింక్ అయ్యేలాగా, లేకపోతే ఈ పాట మీద లైక్ ఓవర్లాప్ లాగా ఉంటుందా? యాక్చువల్ గా మేము షూటింగ్ చేసేటప్పుడే మై ప్లాన్ వాజ్ టు, బికాస్ ఐ టుక్ బోత్ ద యాక్టర్స్ లైక్ ఫీమేల్ అండ్ మేల్, దే బోత్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. So they were having difficulty in lip syncing and pronunciation of the song or no. So I thought like we'll make the song in Hindi as well, so that it will be easy for them to sing as well as to give the emotions which suit for the song. So andukani we went for Hindi as well. So it's unexpectedly turned out to be a pan India kind of song.
ఆసమ్ అండి, సూపర్. అసలు లైక్ సెకండ్ ప్రాజెక్ట్ మీరు పాన్ ఇండియా లెవెల్లో చేయడం అనేది గ్రేట్ అచీవ్మెంట్, లైక్ సూపర్. యా, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా మనం మాట్లాడదాం. అది ఆ పెండింగ్ ఉంది. ఐ ఇంటరప్టెడ్ యూ. అయితే మనతో మాట్లాడడానికి రామలక్ష్మి గారు ఉన్నారు బాంబే నుంచి. రామలక్ష్మి గారు నమస్తే అండి. ముంబై నుంచి, కరెక్షన్. హలో అండి రామలక్ష్మి గారు. నమస్తే అమ్మా, శుభ సాయంత్రం. శుభ సాయంత్రం అండి, ఎలా ఉన్నారు? మాకు కావాల్సిన పడుతున్నాయి. అవునా, ఓకే. అయితే ఈ రోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారండి. ఇక్కడ మనకి అంటే మా మెల్బర్న్ నగరం నుంచి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఒక పాట కూడా రిలీజ్ చేశారు. ఆయన ఉన్నారు మనతోటి. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? నేనేం అడుగుతాండి, నాకేం తెలియదుగా మొదలు చివరా. అయితే మీరు 10 నిమిషాలు ఆగి మళ్ళీ కాల్ చేయండి. మనం టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మన షో మళ్ళీ యథాతథంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ అండి రామలక్ష్మి గారు. యా, సో చెప్పండి. ఎస్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు హిందీ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమేమి లైనప్ అయి ఉన్నాయి? హిందీ తర్వాత నెక్స్ట్ ఒకటి ఫాస్ట్ బీట్ సాంగ్ ప్లాన్ చేస్తున్నా. సో అది కూడా విత్ ఇన్ 1 or 2 months లో రిలీజ్ అవుతుంది. తర్వాత నేను ఈ డిసెంబర్ లో ఇండియా వెళ్తున్నా. ఇండియాలో ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నాం, లైక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నాం. సో దిస్ యాజ్ ఆఫ్ నౌ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఐ టు వర్క్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ స్టార్ట్ షుడ్ వర్క్ విత్ లోకల్ ఆర్టిస్ట్ లైక్ సందీప్ గారు అండ్ కళ్యాణి గారు. రైట్. సూపర్, ఫెంటాస్టిక్ అండి. వీఆర్ అవైటింగ్ యాక్చువల్లీ. ఎస్పెషల్లీ అంటే ఇండియాకి మీరు ఎంత అహెడ్ ఉన్నారంటే, ఇండియాకి వెళ్ళి ఏం చేయాలి, ఏ బ్యాక్గ్రౌండ్ లో అంత ప్రిపేర్డ్ ఉన్నారంటే ఐ కెన్ సీ హౌ మచ్, అంటే ఎంత ఆర్గనైజ్డ్ గా ఉన్నారు, ఎంత ప్యాషనేట్ యూర్ సో ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్ అనేది అక్కడ తెలిసిపోతుంది. అవసరం అండి నిజంగా. కీప్ వర్కింగ్. అలానే మంచి మంచి సాంగ్స్ మాకు అందించండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. అండ్ మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం మా మెల్బర్న్ లోకల్ టాలెంట్ అని. అండ్ థ్యాంక్ యూ అండి యాక్చువల్లీ ఫర్ యువర్ టైమ్. AFL డే అంటే మనకి పబ్లిక్ హాలిడే, అయినా లాంగ్ వీకెండ్ అయినా మీరు టైం తీసుకొని వచ్చారు టు షేర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీకు కూడా మీ ఛానల్ దిస్ వీడియోకి ఇట్ షుడ్ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఆల్ ది బెస్ట్. ఇలానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీ మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఎస్, యా. అది మరి మన అతిథి మనతో పంచుకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఆయనకు మ్యూజిక్ కంపోజిషన్ గురించి. మరి ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకున్న పాట వినేసి వచ్చి మనం మిగతా టాపిక్ గురించి మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు F2 Fun and Fitness with RJ Vindhya Pins. అదండి మరి ఇవాళ మన ఆత్మీయ అతిథితో అలా మరి కొంచెం ముచ్చట్లు పెట్టేశాక మరి మన షోతో మనం కంటిన్యూ అయిపోదాం. ఈ రోజు పుట్టినరోజులు ఎవరెవరివి ఉన్నాయంటే జాదూ తేరీ నజర్, అలానే దిల్ తో పాగల్ హే, దిల్ దీవానా హే, ఇలాంటి హిట్ మూవీస్ అందించిన మన బాలీవుడ్ డైరెక్టర్ యశ్ చోప్రా గారి జయంతి. అలానే యాక్టర్ రాహుల్ దేవ్ గారి పుట్టినరోజు, యాక్టర్ నగేష్ గారి జయంతి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా శుభాకాంక్షలు. అలానే నిన్న పుట్టినరోజు జరుపుకున్న మన టోరీ ఆర్జే, నాకు మన శ్రోతలకి చాలా ఇష్టమైన ఆర్జే. ఆవిడ వాయిస్ అలా మ్యాజికల్ గా ఉంటుంది. మన మధు మంత్రంతో మనమందరినీ మంత్రముగ్ధులు చేసేసిన మాధవి గారికి హ్యాపీ బర్త్డే. అలానే ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న మన ఆర్జే ఉషా దర్శిపూడి గారికి కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఉషా గారు, నాకు తెలియదండి FB అయితే చెప్పింది మీ బర్త్డే అని, ఇవాళ్ళే అనుకుంటున్నా. మరి మొన్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయాను. చాలా మంది నాకు మెసేజ్లు కూడా చేశారు. ఏదో గొడవ అన్న సెంటెన్స్ ని డీకోడ్ చేస్తే, అన్న వాక్యాన్ని డీకోడ్ చేస్తే చిరంజీవి గారు నటించిన ఒక సినిమా పేరు వస్తుంది అని అడిగాను కదా. ఏదో అంటే గొడవ అంటే ఘర్షణ, సంఘర్షణ. అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఎవరు అంటే మణికంఠ గారు. మణికంఠ గారికి చప్పట్లు. ఎస్, మణికంఠ గారికి చప్పటి అట్లు, మనకి పుల్లట్లు. ఓకేనా? ఓకే, మరి ఇవాళ టాపిక్ ఏంటి అంటే టాపిక్ అనుకున్నదొక్కటి అయినదొక్కటి, అనుకున్నదొక్కటి
అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. అలా మీకు ఎప్పుడన్నా అయిందా? ఒకటి అనుకొని ఇంకోటి అయిందా? ఎస్, మరి అలానే మీకు ఏదైనా ఒక మూవీ పేరు కూడా ఇస్తాను, దాన్ని ఇంకేదైనా ఫన్నీ టైటిల్ గా మార్చేలాగా ప్రయత్నించండి, చూద్దాం. ఇదేమి కంపల్సరీ కాదు మీకు ఆ టాస్క్ అనేది. టాపిక్ గురించి మాట్లాడచ్చు. మరి మీరు మాట్లాడాలనుకున్నా, కాల్ చేసి టాపిక్ కి స్పందించాలనుకున్నా కూడా మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ యూఎస్ఏ ఆత్మీయులైతే 7036592199 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. యూకే ఆత్మీయులైతే 02032878674 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసే వాళ్ళు 0280068674 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇండియా ఆత్మీయులు 7799198889 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి కాల్ చేసే వాళ్ళు tory.live1 అని స్కైప్ లో టైప్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు. ఎస్, మరి ఎవరు చెప్తారో చూద్దాం. నేనైతే ఏమంటానంటే ఒక హస్బెండ్ భార్య దగ్గరికి వెళ్ళి అన్నాడట, నాకు లాటరీ తగిలింది, ఆ డబ్బుతో ఏం చేద్దాం అని అడిగాడట. భార్య ఏమనిందంటే, అందులో సగం నాకు ఇచ్చేస్తే మా పుట్టింటికి అయిపోతా, హాయిగా కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటా అనిందట. అనేసరికి భర్త అన్నాడు, సరే ఇదిగో 20 రూపాయలు తగిలింది, ఈ 10 రూపాయలు తీసుకొని చెక్కి అని. పాపం అనుకునేదొకటి ఆయనదొకటి. ఆవిడేమో లక్షలు తగిలింటాయి అనుకుంది, కాదంటే తగిలింది 20 రూపాయలట. ఇంకేముంది, ఆవిడ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే భర్త ఇంకా అనుభవించు రాజా అనుకుంటూ. ఇంతకీ మనతో మాట్లాడడానికి ఇద్దరు ఆత్మీయులు రెడీగా ఉన్నారు, రమణ గారు అండ్ మణికంఠ. రమణ గారు నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, సాయంత్రం అయితే ఇంటర్వ్యూ విన్నాం. ఎక్కువ రూపాయి కూడా ఫ్రీగా ఖర్చు పెట్టి దాని ఇరువుని చక్కగా అందరికీ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చాలా ధన్యవాదాలు అమ్మా. అది చిన్న విషయం కాదు, అవ్వాలనుకున్న గోల్ ఏదైతే అనుకుంటున్నారో అది చక్కగా రీచ్ అవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు రమణ గారు. నేను ఆ పాటని నేను ఒకసారి నా స్టేటస్ లో కూడా తర్వాత షేర్ చేస్తాను, నా ఫేస్బుక్ పేజ్ లో అన్నిట్లో. తప్పకుండా ఆ పాటను కూడా చూడండి, బాగున్నాయి. ఎంత మా మెల్బర్న్ నగరం కూడా చూపించారు. మరి టాపిక్ లాగా వెళ్ళిపోదాం అయితే. రమణ గారు, అనుకున్నదొకటి అయినదొకటి, అలా మీకెప్పుడన్నా జరిగిందా? ఇది కామన్ గా ఫిలింకి వెళ్తా ఉంటాం కదా ఫ్రెండ్స్, అందులో ముగ్గురేమో సినిమా చూసి ఇద్దరు సినిమా చూసి అయినా నేను దానికే వెళ్దాం అనుకున్నానంటే లేదు ఈసారి దీనికి వెళ్దాం అట్లాగే అంతా ఉంటారు. అట్లా వాళ్ళు ఇంకేదో సినిమా అనుకుంటారు, పాపం వెళ్ళాల్సింది అందరి పూర్వహించలేక ఇంకో సినిమాకి వెళ్ళాలంటారు అయితే అలా అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఏంటంటే రియల్ గా ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారంటే ఎక్కువ శాతం గుడికి వెళ్ళాలని అనుకుంటా ఉంటారు. అట్లా కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఆ టైంకి గుడి కట్టేస్తారు. అట్లా మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తారంటే అట్లా కదా అట్లా వచ్చింది కదా మూవీకి వెళ్దాం మరి గుడి తీసుకుంటారు. అవునండి, స్వామి కార్యం అయిపోయింది, మరి ఆ తర్వాత మరి ఎంటర్టైన్మెంట్ కూడా ఇలానే ఒకసారి ఏమవుతుందంటే పాపం గుడి అని చెప్పి తీసుకెళ్తారు. ఎదురుగానే పానీపూరి బండి ఉంటుంది, ఏమండి పానీపూరి తిందామండి అని చెప్తే సరే అని తీసుకెళ్తాడు. పానీపూరి తిన్నాక ఏమండి ఎదురుగానే ఇంకో షాపింగ్ సెంటర్ లో షాప్ ఉంటుంది, ఏమండి అక్కడ ఏదో ఆఫర్ నడుస్తున్నట్టుందండి పదండి అని చెప్పి అలా మొత్తానికి ఆ రోజు మొత్తం షాపింగ్ ధర వచ్చేసి ఒక 5,000 చిల్లర అవుతుంది అనమాట. అట్లా టీవీ వచ్చిన అలా చేశారు. ఎందుకంటే ఆ టీవీ షాప్ అయినా నాకు క్యాజువల్ గా నాగార్జున బ్యాంక్ ద్వారా తెలుసుంటే నాకు వెళ్ళకుంటే టీవీ ఫ్రిడ్జ్ ఏవో తెచ్చిస్తారు అసలు మనీ ఇవ్వకుండా. అదేంటి అట్లా ఎలా తెచ్చిస్తారంటే మీ పేరు చెప్పకుండా అలా ఇస్తారండి. తర్వాత మీరు నాకు తెలిసండి అంటున్నారు. ఫోన్లోనైనా బాగా ఇచ్చేయాలని అనుకున్నాను. అట్లా కూడా ఉంటుందా అనిపించింది. వీళ్ళు వెళ్ళిన పని ఒకటి వాళ్ళు చేసింది ఒకటి. ఇదేదో బాగుందండి, మీ పేరు చెప్పగానే ఇచ్చేసారంటే మీకు అంత పలుకుబడింది. ఈసారి మేము కూడా వస్తాం, ఆగండి. అయ్యో అదే ఉంటుందండి, అంతే ఏముండదు. ఓకే, మరి మీకు ఒక సినిమా టైటిల్ ఇస్తాను, దాన్ని ఫన్నీగా ఇంకేదైనా మార్చి చెప్పగలుగుతారా, ప్రయత్నిస్తారా? వీలైనంత వరకు ట్రై చేస్తానమ్మా. చెట్టు కింద ప్లీడర్, దీన్ని ఏదైనా ఫన్నీగా మార్చండి. అంటే ఇప్పుడు చెట్టు కింద ఫర్ ఎగ్జాంపుల్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అని ఉందనుకోండి, ఎదురింటి దొంగ పక్కింటి పోలీస్ అని చెప్పి మార్చచ్చు. అలా ఏదన్నా సరదాగా ఇంకేదన్నా మార్చచ్చు మీరు ఫన్నీగా. అవును, చెట్టు కింద ప్లాడర్ అన్నారు. చెట్టుకి భార్య నువ్వులు ఊపుతున్నాడు, అట్లా కూడా చెప్పచ్చు. ఓకే, చెట్టు కింద పేకాట లేదంటే
చెట్టు వెనకాల దొంగ. ఓకే రైట్, ఆలోచించండి. ఇంకేమైనా మెసేజ్ అలా అడుగుతుంటాను మూవీస్, ఇంకేమైనా కొత్తగా వెరైటీగా క్రేజీగా నవ్వు తెప్పించేలా ఉంటే మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ రమ్య గారు. ఎస్, మరి మనతో మాట్లాడడానికి ఇద్దరు ఆత్మలు రెడీగా ఉన్నారు. మణికంఠ అని కాల్ డ్రాప్ అయిపోయింది. అయ్యో అదేంటండి అంత తొందరగా వెళ్ళిపోయారు. నెక్స్ట్ మీరే లైన్ లో ఉన్నారు యాక్చువల్ గా అయితే. నమస్తే, ఎలా ఉన్నారు? హాయ్ వింధ్య, గుడ్ బాగున్నా. కాలిఫోర్నియా సారీ ఇందాక కాలిఫోర్నియావా ఉదయంతా కాస్త ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. 9 తర్వాత ఎండ స్టార్ట్ అవుతుంది. ఆ ఎండ వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందో తెలీదు. అలా కూడా ఉంటుందా ఎండ? చల్లగా కూడానా? అంటే పేరుకి ఎండ కనిపిస్తుంది. అమ్మో ఎండ వేడిగా ఉంటుంది కదా, బయటకు వెళ్తేనేమో కొంచెం వెచ్చగా. ఇలా కూడా ఉండొచ్చు అంటే చూడడానికి ఒకటేనో అనుభవించినప్పుడు అదే అనుకున్నది ఒక్కటి, అదే టాపిక్ ఇవాళ మంది. ఇప్పుడేమో జనరల్ గా ఏంటంటే ఇంటి తర్వాత పనులు జనరల్ గా 8-9 తర్వాత వంట పనులు అయిపోతాయి. చలో ఒక 1 hour వాకింగ్ పోదాం, లేదా ½ hour వాకింగ్ వెళ్దామా, అంత ఎండగా లేదు కదా అని బయటకు అడుగు పెడతాం. 2 అడుగులు వేసిన దగ్గర నుంచి మన గాబరా వేసి చోట్ల కారిపోయి అమ్మో వద్దని మళ్ళీ వెనకొస్తాం. ఎండ కనిపించదు కానీ ఉడకపోతగా ఉంటుంది, ఎండ కనిపిస్తుంది కానీ వేడి ఉండదు. ఇలా క్లైమేట్ విషయంలో బాగా మనకు అవుతూ ఉంటుంది. అలా అనుకున్నది ఒక్కటి అవుతుంది అనమాట. బాగా అవుతుంటుంది జనరల్ గా. అదొకటి అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ విషయంలో మాత్రం గట్టి దెబ్బలు తగులుతుంది. వద్దులేండి, ఇది మాత్రం ఖచ్చితంగా ఎంత మంచి వాళ్ళు అనుకుంటాం. సహాయం నిజమే తెలుసా, మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు. స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయిన ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ వరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత ఏం తాకలేస్తుందో ఏమవుతుంది. మీరు నన్నే అంటున్నారా కొంపదీసి? ఎందుకంటే నీకు అలాగే అనిపించిందా? కాదు, నన్ను నువ్వు అంటా. అలాగేంటంటే ఫ్రెండ్షిప్ అయిన ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ తర్వాత అది ఏం తాకలేస్తుందో ఏ పురుకరుస్తుందో తెలియదు. సడన్ గా అవుట్ అయిపోతారు. ఇదేంటిది మొన్నటి వరకు బాగానే ఉన్నారు, వీళ్ళకి ఏమొచ్చింది అని. నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ విషయంలో అలాగా అనుకుంటూ ఉంటా. ఇట్లా ఆబ్వియస్లీ క్లైమేట్ అంటావా, తర్వాత ఇంట్లో పనులు అంట. ఇంట్లో పనులు మనం ఇంత ప్లాన్ చేస్తాం, తీరా చేసి అదవది వేరేదేదో అవుతూ ఉంటాం. అలా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనడానికి చాలా ఉంటాయి. రైట్, ఓకే. మరి మీకు ఒక సినిమా టైటిల్ ఇస్తుంది, దాన్ని ఫన్నీగా ఏదైనా మార్చడానికి ప్రయత్నించండి. ఎవరు మన రమణ గారికి చెట్టు కింద ప్లేటలు. దాన్ని ఇంకేదైనా మార్చగలరా? నేను మీకు ఇంకో టైటిల్ ఇద్దాం అనుకున్నా యాక్చువల్ గా. అది కూడా ఇద్దరులే. ఇది నేను సరదాగా ఒకటి చెప్తా. లవర్ హీరోయిన్ ఉంటారు కదా కిన్నెర, అందులో చెట్టు కింద ఆవిడ అనుకుంటాను అనమాట, చెట్టు కింద నేను కోర్టులో నువ్వు. కాదు, ఆ తర్వాత నువ్వు ఆ బండిని తోసుకుంటూ వస్తావు చెట్టు కిందకి. చెట్టు కింద నేను కొంటావు. కాదు, చెట్టు కింద నేను బండి తోస్తూ నువ్వు. ఓకే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మీకు ఇద్దాం అనుకున్నా. అసలు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇదేమో మొన్న ఇది పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ కదా. ఆ సినిమా నేను చూసిన పూర్తిగా సరిగ్గా చూసినట్టు వచ్చేసి. మనం మార్చుకోవడానికి ఏముందిలేండి, సినిమా చూడాలా ఏంటి? బ్యూటీ పార్లర్ లో నువ్వు, జిమ్ లో నేను. ఓకే, ఎందుకండి నేను అక్కడ జిమ్ లో పెట్టి మీరు పార్లర్కి వెళ్ళొచ్చు కదండి. నేను పార్లర్ ఇదిగో కాదు, బ్యూటీ పార్లర్ జిమ్ అది ఇద్దరు అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వర్తిస్తుంది కాబట్టి ఎవరు అక్కడ. మీరు అబ్బాయిని అంటున్నారు, నన్ను అన్నట్లేదు. ఓకే, థ్యాంక్ యూ, క్లారిటీ ఇచ్చారు. ఓకే, సూపర్. ఇది కానీ సందీప్ గారు వింటే వెంటనే ఇక క్లారిటీ ఇస్ మిస్సింగ్ అండి. అబ్బాయిల జిమ్ అమ్మాయిల జిమ్, ముందు మీరు అది క్లారిటీగా చెప్పండి. వాళ్ళకి ఎక్కడికైనా పర్లేదండి, వాళ్ళు ఎట్లాగో వాళ్ళు పార్లర్కి వెళ్ళడానికే ఫిక్స్ అవుతారు. మనం జిమ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాస్త షైన్ కొట్టామంటే పడి ఉంటుంది అలాగా అనేసి వాళ్ళు అలా ఫిక్స్ అవుతారు, ఇంటికి ఓటేస్తారు. అనుకుంటున్నారు మీరు అలా అనుకుంటున్నారు, అలా ఏం లేదులేండి. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ జిమ్కి వెళ్తున్నారు. సరే, ఓకే సౌజన్య గారు, మనకి ఇంకా 2 కాలర్స్ ఉన్నారు. ఎస్, బ్యూటిఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ వీకెండ్. ఎస్, మీరు మంది మాట్లాడడానికి నంది గారు మీకంటే ముందు ఒక ఆత్మీయులు అయితే ఉన్నారు లండన్ లో. లండన్ ఆత్మీయులు నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హాయ్. అదేంటి అలా వెళ్ళిపోయారు? హలో, యా మణికంఠ,
బాగున్నారా? బాగున్నాను అక్క, మీరు బాగున్నారా? యా బాగున్నాను. అదేంటి అలా సడన్ గా కట్ చేసిందాక వెళ్ళిపోయారు? అదే మొబైల్ లో చాలా లో వస్తుంది అక్క వాయిస్. అవునా, ఓకే. ఇప్పుడు ఓకేనా? అందుకనే వాట్సాప్ కి వచ్చా, అందుకనే. ఓకే రైట్. మరి మణికంఠ ఇవాళ టాపిక్ ఏంటంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనిపిస్తుంది అక్క. ఇప్పుడు ఏదన్నా టూర్ ప్లాన్ చేశారనుకో, అంత ఓకే అంటారు, అందులో ఒక్కడు మాత్రం నేను రానంటే వాడి వల్ల ఆ టూర్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఒక్కళ్ళ వల్ల కూడా అవుతుందా? మనంతే కదా, అంత చిన్ననాటి స్నేహితులు ఉంటారు కదా, ఆ స్నేహితులు ఏంటంటే ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చో లేకపోతే ఏదో ఇష్యూ రాకపోవచ్చు. క్యాన్సిల్ అవడం అనేది చాలా అరుదుగా వింటుంటాను. బట్ అలా కూడా అలా అయితే మాత్రం వాడిని తర్వాత ఇయర్స్ వాడిని ఆడిపోసుకుంటారు. నీ వల్లే మన టూర్ అంతా దొప్పింది అని. అయితే నేను కూడా ఒకసారి హైదరాబాద్ వెళ్తుంటే వరంగల్ ట్రైన్ జర్నీ చేస్తాను 2 years బ్యాక్. ఇంకా వరంగల్ లో దిగి అక్కడ సిటీ ట్రైన్ ఎన్ఎస్ బండి వినపడింది. వెంబటే ఈ ట్రైన్ దిగేసి ఆ ట్రైన్ ఎక్కిపోయి సిటీ వెళ్ళిపోయారు. అయ్యో పర్లేదా? మనీ అవి ఉన్నాయా మళ్ళీ వాపస్ రావడానికి? ఏనాక మనీ అవి ఉన్నాయా సఫిషియెంట్ గా మళ్ళీ వాపస్ రావడానికి? అంటే నేను టికెట్ నాకు ఉండదు, నేను తీసుకోవాలా. ఓకే, మొత్తానికి సాయిబాబా పిలిచాడు, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా వచ్చేయడం అంతే. నేను అసలు అనుకోలేదు వాళ్ళతో షిరిడి వెళ్తాను. మధ్యాహ్నం 2:30కి వరంగల్ రీచ్ అయ్యా. ఎంబర్నే అక్కడ సాయినగర్ అని రైల్వే ట్రైన్ నెంబర్ అని పేరు అనౌన్స్మెంట్ చేశారు. సరే అని చెప్పి ఈ ట్రైన్ దిగిపోయి ఆ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయినా. ఇది అసలు ఇది ఎవరికి జరుగుతుంది. ఓకే, మరి మీకు ఒక సినిమా టైటిల్ ఇచ్చాను, మారుస్తారా దాన్ని ఫన్నీగా? ఇంతకు అక్కడ అబ్బాయి అన్నారు కదా, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, పోనీ దాన్ని మార్చండి చూద్దాం. అక్కడ అమ్మాయి అంటే ఇప్పుడు పెళ్ళైన భార్య ఉంది, ఇప్పుడు భార్య భర్తలు ఎత్తున్నారు అనుకో, అప్పుడు భార్య ఉంటది, నువ్వు అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి నువ్వు చూసావు అనుకో నీ పని అయిపోయింది అని అంటది. అంటే పక్కన నన్ను పెట్టుకుని నువ్వు అక్కడ అమ్మాయి అంటావా అని. అలా కాదు. ఇప్పుడు అక్కడ అమ్మాయి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అంటే ఎదురింటి దొంగ పక్కింటి పోలీస్ అని, అలా ఏదైనా ఫన్నీగా మార్చచ్చు కదా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని. అలా అంటారా? అలా అంటే ఇంకా అక్కడ స్కూలు పక్కన కాలేజీ. స్కూల్ కాలేజ్ మీరు ఇంకా స్టూడెంట్ లెవెల్లోనే ఉన్నారు, బయటికి రావట్లేదు. సరే ఓకే, అక్కడ కాలేజీ ఇక్కడ స్కూల్. ఎట్లాగో కాలేజ్కి వెళ్తున్నాను రోజు, మళ్ళీ ఇక్కడ కూడా స్కూల్ కాలేజ్ ఎందుకులేండి. ఓకే, దొంగది అంట టైటిల్ మన ప్రవీణ్ గారు ఇచ్చారు, దాన్ని మార్చాలట. దొంగదా అక్కడ దొంగ ఇక్కడ దొంగ అంటారా ఏంటి ప్రవీణ్ గారు? నాకు అర్థం కాలేదు. మూడు పెళ్ళాలు, అక్కడ మొగుడు ఇక్కడ పెళ్ళామా? సరిపోయింది, ఇద్దరిని చెరో సిటీలో పెడితే అంతే. ఓకే అండి మణికంఠ గారు, థ్యాంక్ యూ. దొంగది దొంగలు అన్నారు కదా, అందుకనే మొగుడు పెళ్ళాలు అని ఇద్దరు పెట్టారు. కాదులేండి, మొగుడు పెళ్ళాం చాలు, మళ్ళీ ఇద్దరు పెళ్ళాలి ఎందుకు ఆ మొగుడికి? ఒక పెళ్ళాలి తలుపుకుంటే మళ్ళీ మీరు ఇద్దరు ఇంకొకళ్ళు తెచ్చి తగిలిస్తే ఇట్లా. లాస్ట్ వీక్ క్వశ్చన్ అడిగారు కదా అక్క, లాస్ట్ వీక్ క్వశ్చన్ కరెక్ట్ అయినది? కరెక్టే ఆన్సర్. మీ పేరు కూడా చెప్పాను, చప్పట్లు కూడా కొట్టాను. అప్పుడే అది ఆగిపోయింది. యా, వెల్ డన్, బాగా చెప్పారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఎందుకంట. థ్యాంక్ యూ సో మచ్. నంది గారు థ్యాంక్ యూ అండి, వెయిట్ చేశారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వింధ్య గారు మీరు బాగున్నారు కదా? హ్యాపీ వీకెండ్. ఎస్, మీరు చెప్పండి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి మీరేం చెప్తారు?
వద్దు, నేను ఇది చాలా ఫన్నీగా చెప్పాను, నన్ను కొట్టేస్తారు ఇవాళ. ఏం పర్లేదు, అంటే ఏ సర్టిఫికేట్ లేనంత వరకు ఏం చెప్పినా ఓకే, పర్లేదు చెప్పండి. వద్దులేండి, చాలా వచ్చినాయి కానీ అది ఇప్పుడు నేను చెప్పను, ఇక్కడ నన్ను కొడతారు. వద్దు, ఇంకోటి అడగండి. అదే అనుకున్న ఒకటి, అది మీకు పర్సనల్ గా చెప్తానండి ఏంటంటే విషయం అనేది. ఇది ఏంటంటే ఇప్పుడు టాపిక్ ఏంటండి ఇవాళ? అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఇది నాకు ఒకసారి అయ్యింది ఇలాగే. నేను పెళ్లి రాత్రి అయిపోయింది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది. సో మేము మార్నింగ్ మేమందరం మార్నింగ్ పెళ్ళి అనుకొని బాగా లిప్స్టిక్ వేసుకొని మేకప్ వేసుకొని బాగా తయారయ్యి వెళ్ళాం నర్సాపురం పాలకొల్లు నుంచి. వెళ్ళేటప్పటికి అక్కడ ఆల్రెడీ వాళ్ళందరూ ఉదయాన్నే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వెళ్ళిపోయారంట. వాళ్ళ అమ్మ వాళ్ళందరూనేమో అలా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకొని ఉన్నారు రాత్రి అంతా నిద్ర లేక. మేమేమో పెద్ద టిప్ టాప్ గా తయారయ్యి వెళ్ళాం. పెళ్లి లేదు, అక్కడ ఏమీ లేదు. మా ఆంటీ లెగిసి ఎవరా అప్పుడు వచ్చారా, అయ్యో బరేవరే అని చెప్పి ఓ చదువుకుంటుంది. బాగోదని చెప్పి మా మంచి గెటప్ వేసుకుని వెళ్ళాం కదా, అలాగే చెమటలు పడితే అన్ని కుర్చీలన్నీ మడతలు పెట్టి ఇల్లంతా నీట్ గా చేస్తా ఉన్నాం. అప్పుడు అనుకున్నాం మేమంటే చూసాం ఏమేమి అనుకుంటే అయింది, ఇంత రెడీ అవడం అవసరం, లిప్స్టిక్ అవసరం, అవసరం, ఇది అవసరం, అదవసరం అని తిట్టుకుంటూ చేసాము. వాళ్ళ అమ్మ లాస్ట్ కి ఏం చేసినట్టు పాపం చాలా అలసిపోయారు. నల్లి పులిహార రాత్రిది బాగానే ఉంటది, పాడైపోదు, తింటారమ్మా, గారెలు కూడా ఉన్నాయి, గారెలు కూడా పెద్ద గారెలు ఉంచుతుంటే ఎలా సాగుతుంది లోపల. ఏదేదో తినేద్దాం, ఏదేదో ఊహించుకొని వచ్చాము, ఇంత కష్టపడి అనుకున్నాం. అప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఖాళీ కడుపుతా వెళ్ళరు కదా, ఖాళీ కడుపుతా పెద్ద టిప్ టాప్ గా తయారై వెళ్ళాం. ముందు తుడుచుకుని వెంట అసలు లిప్స్టిక్ ఇచ్చా, నా మొహానికి లిప్స్టిక్ అవసరమా అంటే కుర్చీలు మడత పెట్టి లిప్స్టిక్ అవసరం అప్పుడు ఆ సాంగ్ లేదు కానీ ఉంటే అక్కడ మడత పెట్టి డాన్స్ వేసుకునేదాన్ని. ఓకే, సూపర్ నల్లి గారు. మరి మీకు ఇంకొకటి చెప్తాను. ఓకే, పెళ్ళా ఊరెళ్తే దీన్ని ఫన్నీగా మార్చగలరా? పెళ్ళాము ఊరెళ్తానా? పట్నం వచ్చిన పతివ్రతలు. నేను అసలు చాలా కొంటదండి, నా వద్దండి బాబు, నాకు చెప్పండి కొంచెం ఫన్నీగా. ఇంకొకటి ఏదో ఎదురింటి ఒక అమ్మ, అదే అమ్మ నాన్న తమిళ అమ్మాయి కదా, అత్త మామ హిందీ అబ్బాయి మరాఠీ అబ్బాయి ఏదో పెడతాను. లేకపోతే ఇంకోటి చెట్టు కింద ప్లేటర్ ఉంది కదా, చెట్టు కింద దెయ్యం. బాగుంది, చెట్టు కింద దయ్యం, నాకేం భయం. ఇప్పుడు ఏం తెలిసింది, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని ఉంది కదా, చెప్పాలనిపించింది చెప్పుకోవడం వద్దులే. ఇంకోటి ఏదైనా ఇవ్వండి ప్లీజ్. ఆస్తి మూరెడు ఆశ బారెడు. అదా చెప్తా జుట్టు మూరడు సవరం బారడు. అది చాలా బాగుంది. నేను ఇంకా ఫాలోవర్స్ మూరెడు పోస్టులు బారెడు చెప్దాం అనుకున్నా. ఓకే, ఇంకోటి ఏమన్నా? ఖాన్ భాయ్, మీరు అలా వెళ్ళిపోతే ఎలా? మనకి ఇంకా షోకి కొంచెం ఒక 5 minutes టైం తీసుకున్నా యాక్చువల్లీ. ఓకే, ఇంకొకటి ఏదైనా సినిమా చెప్పేసి వెళ్ళిపోతాను ఫన్నీగా. పెళ్లి చేసి చూడండి. ఇప్పుడు బాబోయ్ ఇవన్నీ నాకు తేడాగా వచ్చేస్తున్నాయి నోటప్పుడు. పెళ్లి చేసి చూడనుకుంటా. ఇందాకేదో అన్నారేంటి, నేను చెప్పనా? పోస్ట్ పెట్టి చూడు. సూపర్, కరెక్ట్. బాగుందండి. ఇంకా ఫేస్బుక్ గురించి కూడా ఫన్నీగా అందులో యాడ్ చేసుకోవచ్చు. టెక్నాలజీతో చాలా వస్తాయి. అదే ఇంటి ముగ్గురు ఫ్యాన్స్ మురేడు పోస్టులు బారెడు ఇలా కూడా వస్తాయి. పోస్ట్ పెట్టి చూడు, బాగుంది. రైట్, సూపర్ మేడం. థ్యాంక్ యూ నల్లి గారు. ఎస్, ఖాన్ భాయ్ మీరు ఇలా వెళ్ళిపోతే ఎలా? జస్ట్ మీరు కూడా ఒక 2 ఫన్నీగా టైటిల్స్ చెప్తే బాగుండేది. ఓకే, నా విషయం చెప్పాలంటే
అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఎందుకు అసలు ఈ టాపిక్ ఎందుకు తెచ్చానంటే, నిన్న మాకు ఇక్కడ ఒక షూటింగ్ కోసమని నితిన్ గారు ఇంకా శ్రీలీల గారు వచ్చారని తెలిసింది. సరే మొన్న ఎవరో పోస్ట్ పెడితే వాళ్ళు ఫేస్బుక్ లో సరే అడిగామన్నమాట, మేము కూడా వచ్చి కలవచ్చా, వాళ్ళు కలిసినట్టు పోస్ట్ పెడితే మేము కూడా వచ్చి కలవచ్చా అంటే షూటింగ్ లొకేషన్ టైం అన్ని చెప్పారనమాట. మేము 3 నేను మా ఫ్రెండ్ ఫుల్ ఎగేసుకుంటూ వెళ్ళామన్నమాట. కలుద్దాం ఏం అడుగుదాం అది ఇది అన్ని ఫుల్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళామన్నమాట. తీరా చూస్తే అక్కడికి వెళ్ళాక ఎవరూ లేరు. అదేంటి ఎవరు లేరు అని ఫోన్ చేస్తే టెంట్ వేసుకొని షూటింగ్ లొకేషన్ దగ్గర షూటింగ్ చేస్తుంటారే అని చూస్తే టెంట్ కాదు కదా అసలు, కనీసం అక్కడ అదేమంటారు ఒక మనిషి కూడా కనపడలేదు. టెంట్ మాట దేవుడెరుగో. సరే అసలే చల్లగా గాలి ఫుల్. సరే ఇంకా అతను కూడా ఎవరికో ఫోన్ చేసి కనుక్కున్నట్టున్నాడు. మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి షూటింగ్ ఇవాళ కాదంట, నిన్న అయిపోయిందట అంట. అలా ఉందనమాట. అనుకున్నది ఒకటి అయినది ఒకటి, మా పని అలా అయిపోయిందనమాట. అలా ఈ వీక్ లో మాత్రం చాలా జరిగాయి. ఒకటి అనుకొని ఇంకోటి జరగడం. ఏదో షాపింగ్ కానీ H&M లో ఏదో డిస్కౌంట్ కోసం అని చెప్పి వెళ్ళి పెసిఫిక్ వెరీ అని అంటే మాకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ లో చూస్తే H&M ఇంకా ఓపెన్ కాలేదు, అది రెనోవేషన్ లో నడుస్తూ. ఇక H&M కాకుండా ఇంకా మిగతా కొనాల్సినవన్నీ కొనేసి బిల్లులు బాగా వాచిపోయి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అలా అయ్యాయి అనమాట. అందుకని సరే సరదాగా ఈ టాపిక్ తీసుకున్నాను. ఓకే, మనకి టైం కూడా అయిపోయింది. ఎస్ ఖాన్ భాయ్, మీరు ఇలా వచ్చి అలా గెస్ట్ అపియరెన్స్ లాగా మీరు వెళ్ళిపోతే ఎలా అండి? వచ్చి కాసేపు మాట్లాడచ్చు కదా. ఓకే, ఎనీవేస్ మరి అది ఇవాళటి షో. అందరూ కూడా చక్కగా టాపిక్ కి బాగా స్పందించారు, వెరైటీ ఆన్సర్లు చెప్పారు, సినిమాలకి మంచి టైటిల్స్. ఇది కొంచెం కష్టమేలండి అప్పటికప్పుడు ఆలోచించుకోవడం. ఏదైనా మనకు కొంచెం టైం ఇచ్చి పెద్ద లిస్ట్ తయారు చేయమంటే చేస్తాం కానీ. ఓకే, బట్ చెట్టు కింద దయ్యం ఆన్సర్ మాత్రం బాగుంది. ఓకే, మరి అది వాళ్ళటి షో. మీరు అందరూ విని ఎంజాయ్ చేశారు అనుకుంటాను. విన్న వాళ్ళకి, టాపిక్ కి స్పందించిన వాళ్ళకి, కాల్స్ చేసి మెసేజెస్ చేసి స్పందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఒక్క మెసేజ్ వచ్చింది, సింహ గారు మెసేజ్ చేశారు, డాక్టర్ అనుకొని ఇంజనీర్ అయ్యారంట. అదే అనుకున్నది ఒకటి అయినది ఒకటి. నన్ను అంటున్నారా? మీరే మీ గురించి మీరు చెప్తున్నారా సింహ గారు? ఎందుకంటే నేను కూడా డాక్టర్ అవుదాం అనుకుని ఇంజనీర్ అయ్యాను అనుకోండి, అది వేరే విషయం. ఓకే, అది మొత్తానికి ఆ క్లారిటీ ఒకటి చెప్పండి. మీరు నన్ను అంటున్నారా లేకపోతే మీరు కూడా అలానే డాక్టర్ అనుకొని ఇంజనీర్ అయ్యారా? ఎనీవేస్